నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ శాసనసభలో ఇవాళ మూసీ ప్రక్షాళనపై అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి ప్రాజెక్టు ఉద్దేశాలు, లక్ష్యాల్ని సభకు వివరించారు. ఆయన ప్రసంగం అనంతరం సభలో తమ గళాన్ని వినిపించడానికి, ముఖ్యంగా ప్రజా సమస్యలపై చర్చించడానికి తమకు అవకాశం ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు. సీఎం మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష నేతలకు వివరణ ఇచ్చే అవకాశం ఉంటుందని, అయినా స్పీకర్ తమకు మైక్ ఇవ్వకపోవడం దుర్మార్గం అంటూ క్వశ్చన్ కు సంబంధించి మాట్లాడుతా అంటే మీకు మైక్ ఇస్తాను, మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీలో ఉండే కాలుష్యం కంటే కొంతమంది కడుపులో విషం ఎక్కువగా ఉందని సెటైర్స్ వేశారు. మూసీ ప్రక్షాళనను కావాలా వద్దా అని బీఆర్ఎస్ సభ్యుల్ని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు మొదట 21 కిలోమీటర్ల మేర పనులు ప్రారంభిస్తామని సభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మొదట అభివృద్ధి చేస్తామన్నారు. ఫస్ట్ ఫేజ్ పనులు మార్చిలో ప్రారంభమవుతాయని, సంక్రాంతిలోగా ఫస్ట్ ఫేజ్ డిపిఆర్ పై క్లారిటీ వస్తుందని అన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 51 కిలోమీటర్ల మేర మూసిని అభివృద్ధి చేస్తామన్నారు. 51 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామని తెలిపారు. మీరాలం ట్యాంక్ కూడా మూసి అభివృద్ధిలో భాగమే అని, అందుకు 450 కోట్లతో బ్రిడ్జ్ కడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష, పట్టణం అంతా రాత్రి 9 గంటలకు నిద్రపోతే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్, ఆఫీసులు, అదే విధంగా ఫుడ్ కోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పినాం అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్లకు, నష్టపోయే వాళ్లకు అత్యధికంగా నష్టపరిహారం ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలు కట్టించిస్తాం అధ్యక్ష. సంవత్సరంన్నర నుంచి నిరంతరం పనిచేస్తే ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినాయి. ఇంకొక సంవత్సరం పడుతుంది మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కావడానికి. 5 సంవత్సరాల కోసం కన్సల్టెంట్ కంపెనీని పెట్టుకున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డిజైన్లు ఇవ్వడమే కాకుండా, అంచనాలు వేయడమే కాకుండా నిర్మాణంలో కూడా వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి ఈరోజు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం అధ్యక్ష. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ మూసీ మోడర్నైజేషన్ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ ఒకసారి 1,00,000 కోట్లు అని, మరోసారి 1,50,000 కోట్లు అని పలుసార్లు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. మూసీ సుందరీకరణ మీద ప్రభుత్వం ఎంత ఖర్చు చేయాలనుకుంటుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లకి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కి డబ్బులు లేవని చెప్తున్న ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తుందని హరీష్ రావు ప్రశ్నించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. సీఎం మాట్లాడిన తర్వాత సభలో మాట్లాడేందుకు, నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వటం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సభలో ప్రభుత్వం పెట్టే బిల్లులపై చర్చకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం వద్ద వారు ఆందోళనకు దిగారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ నినాదాలు చేశారు. అనంతరం గన్ పార్క్ వద్దకు వెళ్లి అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. చివరిగా నేను చెప్పేది, మీరు పేదవాళ్ల ఇండ్లకి రాకండి. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకోనైనా అడ్డుకుంటామని గతంలో చెప్పాం. ఖాళీ స్థలాలు ఉన్నాయి, మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి. మూసీలోకి గోదావరి నీళ్లు తెండి, మురికి నీరు లేకుండా చూడండి. కానీ మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియదు. అనంతరం అసెంబ్లీ సమావేశాలని బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ కామెంట్స్, స్పీకర్ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటకొచ్చామన్నారు. బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభను సీఎం రేవంత్ బూతులమయం చేశారని, ఆయన కామెంట్స్ పై నిరసన తెలిపేందుకు ప్రధాన ప్రతిపక్షంగా తమకు అవకాశం ఇవ్వలేదని అన్నారు. మూసీ కంటే ముందు సీఎం రేవంత్ నోటిని ముందు ప్రక్షాళన చేయాలన్నారు. అసెంబ్లీని గాంధీ భవన్, సిఎల్పి సమావేశంలో రేవంత్ మార్చారని, తాము ప్రశ్నిస్తే అడ్డగోలుగా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్, నువ్వు పొడుగెక్కున్నావు, నువ్వు అద్దాలు పెట్టుకున్నావు, ఏంది చిల్లర మాటలు, నువ్వు ముఖ్యమంత్రివా ఏమన్నా స్ట్రీట్ రౌడీవా? స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు. నువ్వు కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా?
తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు. నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి, నువ్వు ఒక నీళ్ల ద్రోహివి. నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అయితా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్నా వేస్ట్, మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా స్పీకర్? ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటాడు. మరి ఇక మేము ఉండేందుకు అసెంబ్లీలా? స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. స్పీకర్ గారు